మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సురి. ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏఎంహెచ్ టెస్ట్ అంటారు, అసలు అదేంటి? అలాగే పీసీఓస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎలా ఉంటాయి? ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా. మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి ఏంటి రీజన్స్ ఉమెన్లో అనే డౌట్స్ కూడా ఉంటాయి, కాబట్టి వీటన్నిటికీ ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి డీటెయిల్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు ఉన్నారు 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషా గారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మహిళలకి మెయిన్ గా ఉమెన్ కి చాలా డౌట్స్ ఉంటాయి మేడం ఇన్ఫర్టిలిటీకి సంబంధించి. అసలు ఈ ఇన్ఫర్టిలిటీకి ఉమెన్ లో ఉన్న దానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి మేడం? ఓకే, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. సో ఒక లేడీకి ఒక గర్భసంచి, 2 ట్యూబ్, 2 ఓవరీ ఉంటుందండి. న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలంటే ఎగ్ అనేది ఇక్కడ ఓవరీలో డెవలప్ అవుతుంది అండ్ దెన్ రిలీజ్ అయ్యి ట్యూబ్లో కూర్చుంటుంది అనమాట. సో ఇక్కడ బేబీ అనేది ఇక్కడ ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యి ఇక్కడ ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన బేబీ అనేది ట్యూబ్లో ట్రావెల్ చేసుకొని గర్భసంచిలో కూర్చుంటుంది. సో ఇదే న్యాచురల్ ప్రాసెస్. సో ఎక్కడైనా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటే, అంటే గర్భసంచుల వాపు ఉంటే, గర్భసంచుల గడలు ఉంటే, ఆర్ లైక్ ఎండోమెట్రియంలో పాలిప్ ఇన్ఫెక్షన్స్, ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్, వాపు, అండ్ దెన్ ఓవరీలో నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే కూడా అంటే ఇన్ఫర్టిలిటీ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ పీసీఓఎస్ ప్రాబ్లం అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా ఎగ్ అనేది కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వవు, ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉంటుంది. సో ఇట్లా కొన్ని రీజన్స్ అనమాట, అంటే లేడీస్లో. ఇలాగో పీసీఓస్ గురించి డిస్కస్ చేశారు కాబట్టి, అంటే ఈ రీజన్స్ వల్ల పీసీఓస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి అంటారా, లేకపోతే నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఎలా ఉంటాయి మేడం? సో బేసికలీ పీసీఓఎస్ అంటే ఏదనేది తెలుసుకోవాలండి మనం. పీసీఓఎస్ అంటే బేసికలీ ఇట్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏమవుతుంది అంటే వాళ్ళకి కరెక్ట్గా ఎగ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవ్వవు అనమాట. సో రిలీజ్ అవ్వలేదు కాబట్టి డేట్ కరెక్ట్గా రావు. అంటే వన్స్ ఇన్ 2 months, వన్స్ ఇన్ 3 months వస్తుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది కూడా రావడం కొంచెం కష్టం ఉండొచ్చు. సో ఇప్పుడు పీసీఓఎస్ అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, మనం స్కాన్ చేస్తే మనకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు స్కాన్లో మీకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నాయి, బట్ మీకు డేట్ కరెక్ట్గా వస్తుంది, లైక్ ఎవ్రీ 30 days వన్స్, 35 days వస్తుంది అనుకోండి. సో ఎగ్ అనేది కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది అర్థం అనమాట. సో మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది మంచిగానే ఉంటుంది. సో అన్ని పీసీఓఎస్కే మీకు ఇన్ఫర్టిలిటీ వస్తుంది ఏం కాదు. మోస్ట్లీ 80 to 90% ఆఫ్ ద పీసీఓఎస్ పేషెంట్స్కి నార్మల్గానే కన్సీవ్ అవుతారు. ఓన్లీ 10 to 15% ఆఫ్ ద పేషెంట్స్కి మాత్రమే మా అసిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అంటే కరెక్ట్గా డేట్ రావట్లేదు, వెయిట్ అనేది హయ్యర్ సైడ్లో ఉంది, అట్లాంటి పేషెంట్స్కి మా హెల్ప్ అనేది నీడ్ ఉంటుంది. సో యూజువలీ మేము ఎట్లా ట్రై చేస్తామంటే, ఫస్ట్ స్కాన్ చేసుకొని న్యాచురల్ పద్ధతిలో ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అదాన్ని ఇచ్చి ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా అనేది చూసుకొని అట్లా స్టెప్ బై స్టెప్స్ చూసుకుంటే వాళ్ళు కూడా కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ అనేది బెటర్గానే ఉంటుంది. ఓకే మేడం. అలాగే ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో ఏఎంహెచ్ లో ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏఎంహెచ్ టెస్ట్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి మేడం ప్రెగ్నెన్సీ? సో ఇప్పుడు సీరం ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది ఒక హార్మోన్ టెస్ట్ అండి. హార్మోన్ టెస్ట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే, నంబర్ ఆఫ్ ఎగ్స్, అంటే ఒక పేషెంట్కి నంబర్ ఆఫ్ ఎగ్స్ బాగున్నాయా, తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో ఇది ఏఎంహెచ్ అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఒక ఉమెన్కి ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే, వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఓకే. సో అంటే పుట్టినప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండాలి, అండ్ దెన్ మెచ్యూర్ అయినప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండాలి, 25 years ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట. అండ్ దెన్ మన లైఫ్ స్టైల్స్ వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ మేజర్గా ఇట్ విల్ బి డిసైడెడ్ ప్రయర్ ఓన్లీ. అది ఒకటి. సో ఇప్పుడు ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకుంటే 2 to 4 ఆర్ లైక్ 1.5 to 4 ఉంటే ఇట్స్ నార్మల్. ఇప్పుడు 1.5 కంటే తక్కువ ఉంటే అది లో అంటాం, 4 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ అంటాం. యూజువల్గా పీసీఓఎస్ పేషెంట్కి 4, 5, కొందరికి 9, 10 కూడా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ అంటే, ఇప్పుడు మీరు 1 year ఆర్ లైక్ 2 years ప్రెగ్నెన్సీ ట్రై చేసుకున్నారు, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, అండ్ దెన్ మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలని అనుకుంటున్నారు, అండ్ దెన్ మీకు ఎండోమెట్రియోసిస్ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నాయనుకోండి, మీరు ఖచ్చితంగా సీరం ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే మనం ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవచ్చా, అంటే ఏఎంహెచ్ 2, 3 అట్లా ఉన్నాయి అనుకోండి, ఓకే వీ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇప్పుడు ఏఎంహెచ్ 1.5, 1 ఉన్నాయి అనుకోండి, మీరు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే
ట్రీట్మెంట్ తీసుకుని మీరు తొందరగా ప్రెగ్నెన్సీ అవ్వడం ఇట్స్ ఇంపార్టెంట్. ఏఎంహెచ్ లెవెల్ మనకు ప్రెగ్నెన్సీకి కరెక్ట్ గా లేనప్పుడు న్యాచురల్ గా ఏమైనా డెవలప్ చేసుకోవచ్చా మేడం? లైఫ్ స్టైల్ న్యాచురల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే బేసికలీ కొంచెం బెటర్ హెల్దీ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్, ఆరెంజ్, బెర్రీస్, పైనాపిల్, రెయిన్బో కలర్స్ ఆ ఫ్రూట్స్ తీసుకుంటే ఇట్స్ రిచ్ ఇన్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో దట్ ఈస్ గుడ్. అండ్ దెన్ బేసికలీ మిల్లెట్స్ అండ్ దెన్ నట్స్ అదన్నీ తీసుకుంటే అంటే టు అన్ ఎక్స్టెంట్ వీ కెన్ ఇంప్రూవ్, కానీ మేజర్గా మనం ఏం ఇంప్రూవ్ చేయలేము. ఈవెన్ దెర్ ఆర్ ఫ్యూ మెడికేషన్స్ కూడా ఉంటుంది, కానీ అది ఈవెన్ ఫుడ్ అండ్ దెన్ మెడికేషన్స్ కూడా టు అన్ ఎక్స్టెంట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, కానీ నంబర్ ఆఫ్ ఎగ్స్ని ఇంప్రూవ్ చేయడానికి టిల్ నౌ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అట్లా ఏం లేదు. నేను చెప్పినట్టు ఇట్ ఇస్ డిసైడెడ్. ఇప్పుడు మనకి ఎట్లా కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ డిసైడ్ అన్నట్టు ఓవరీ ఫంక్షన్ ఇస్ ఆల్సో డిసైడెడ్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.